ఇంతవరకు ఈ అన్నిటి గురించి క్లియర్గా చెప్పినా కదా. ఇప్పుడు ఏంటంటే ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ గురించి చెప్తా వినుండ్రి. ఈ ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వలన ఇఫ్ ఇన్ కేస్ మనం ఫ్యూచర్లో చనిపోతే కొంత మొత్తం డబ్బు మన నామినీకి వెళ్తుంది. మనం లేనప్పుడు ఎంతో కొంత డబ్బు వాళ్ళకి ఆధారమే కదా. జర సోచించుకొని పాలసీ తీసుకోరు. ఏమైనా డౌట్స్ ఉంటే కూడా అడుగుర్రి. తీసుకుంటాం గానే సారు, బతికుండగా వచ్చేటి కావాలి. సచ్చినాకెందుకు సారు మాకు? గట్లేముండదు. ఏంది లచ్చవా? పాలసీ తీసుకుంటా, పైసల్లే అట్లిత్తరా సారు? అట్లేవు నీకు ఉండదు సత్తవా. అకౌంట్లోనేమో పైసలు పడుతున్నాయి, బ్యాంకుకి పోతే ఇత్తలేరు. ఏడికి పోతున్నాయి నడుమా? నీ పైసలు ఏడికి పోవు. బ్యాంక్లో ఉంటే భద్రంగా ఉన్నట్టే. పరేషాన్ కాకుండా పాస్బుక్ పట్టుకుని బ్యాంక్ వస్తే నేను చెక్ చేసి చెప్తా. తీసుకుంటా గానీ నాకు 2 భార్యలు. నామిని ఎవరి పేరు మీద పెట్టాలి? ప్రాబ్లం ఏముండదు, ఇద్దరిని పెట్టుకోర్రి. మీ లగ్గానికి మమ్మల్ని పిలుస్తారా సారు? పిలుస్తా అందరినీ పిలుస్తా. జర పిల్లుంటే చూడరాదు.